హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ బాగున్నారని అనుకుంటున్నాను. హ్యాపీ సండే అందరికీ. ఈరోజు నేను ఈ సెటప్ పెట్టడానికి కారణం ఏంటంటే, లాస్ట్ టైం చెప్పారు చాలామంది, బ్రో మాకు సరిగా కనపడట్లేదు బ్రో, విజిబుల్ అవ్వట్లేదు సరిగా అని. అందుకే ఈరోజు ఈ సెటప్తో అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఈ సెటప్ చేయడానికి కారణం ఇదేను. ఐ హోప్ మీకు ఇప్పుడు అందరికీ బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈరోజు మనం సి లాంగ్వేజ్ అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సి లాంగ్వేజ్లో కూడా అరేస్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. అక్కడక్కడ సౌండ్స్ వస్తుంటాయి, పట్టించుకోవద్దు. మన మైండ్ అంతా, కాన్సన్ట్రేషన్ అంతా సబ్జెక్ట్ మీదే ఉండాలి. అదొకటే ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే నేను బయట కూర్చొని వీడియో తీస్తూ ఉన్నాను. టుడే మన టాపిక్ వచ్చేసి అరేస్ ఇన్ సి లాంగ్వేజ్. అరే, యూజువల్గా వాట్ ఈజ్ అరే అంటే ఏంది? అరే ఈజ్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. అంటే ఒక ఎలిమెంట్స్ యొక్క కలెక్షన్. ఆ కలెక్షన్ ఎలా ఉండాలంటే సేమ్ డేటా టైప్ ఉండాలి. ఇప్పుడు మనం ఇంటీజర్ వాల్యూ ఇస్తే ఇంటీజర్ డేటా టైపే ఉండాలి, ఫ్లోట్ వాల్యూ ఇస్తే ఫ్లోట్ డేటా టైపే ఉండాలి, క్యారెక్టర్ వాల్యూ ఇస్తే క్యారెక్టర్ డేటా టైపే ఉండాలి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది వాట్ ఈస్ ఇంటీజర్, వాట్ ఈస్ క్యారెక్టర్, వాట్ ఈస్ ఫ్లోట్ అని. తెలియకపోతే ఇప్పుడు మనం చూసుకుందాం, ఇంటీజర్ అంటే ఏంది, క్యారెక్టర్ అంటే ఏంది, ఫ్లోట్ అంటే ఏంటి అనేది. ఇలాగే బేసిక్స్ కూడా కవర్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంటీజర్ అంటే వాల్యూస్. మీకు అందరికీ తెలిసిందే వాట్ ఈస్ ఇంటీజర్ వాల్యూస్ అని. ఇంటీజర్ వాల్యూస్ ఇస్తారు 1 2 3 4 అలా. దీనికి ఇంటీజర్ వాల్యూ ఇది. ఇంకా ఫ్లోట్ వచ్చేసి డెసిమల్ వాల్యూస్ ఉంటాయి, అంటే 0.3 26.4 అలా సంథింగ్ డెసిమల్ వాల్యూస్ ఉంటాయి. ఇంకా క్యారెక్టర్ అంటే ABCD ఆల్ఫాబెట్స్ వాటితో రిప్రజెంట్ చేస్తాం. ఇంటీజర్ యొక్క సైజ్ వచ్చేసి 2 bytes, ఫ్లోట్ది వచ్చేసి 4 bytes, క్యారెక్టర్ది వచ్చేసి 1 byte, ఓన్లీ 1 byte. ఇంటీజర్ని మనం %d రిప్రజెంట్ చేస్తాం, ఫ్లోట్ని %f రిప్రజెంట్ చేస్తాం ఫ్రెండ్స్, క్యారెక్టర్ని %c రిప్రజెంట్ చేస్తాం. అర్థమైంది అనుకుంటా. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. %d, %f, %c ఇవి ఇంటీజర్ యొక్క డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తాయి. మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ రాసినా, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్స్ రాసినా ఇవి బాగా ఉపయోగపడతాయి మనకు. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటీజర్ సైజ్ 2 bytes, ఫ్లోట్ సైజ్ 4 bytes, క్యారెక్టర్ సైజ్ 1 byte. ఇంటీజర్ వాల్యూస్ నార్మల్ వాల్యూస్ ఉంటాయి, ఫ్లోట్ వాల్యూస్ డెసిమల్స్లో ఉంటాయి. అండ్ ఈ డెసిమల్ వాల్యూస్ కూడా ఫ్లోట్లో పాయింట్ తర్వాత 6 digits ఉంటాయండి. 6 or 5 తెలియదు సరిగా, 6 or 5 ఉంటాయి డిజిట్స్ దాకా మనకు నెంబరింగ్ వస్తుంది. ఆ తర్వాత అది ఇంకా ఎక్స్టెండ్ అవుతాయి, అంటే లాంగ్కి అలా. బిగ్ వాల్యూ వస్తే లాంగ్లో వాడతాం. ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, వాట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. ఎయిదర్ ఇంటీజర్ అయినా అయి ఉండాలి, మనం ఇచ్చిన వాల్యూ ఫ్లోట్ అయినా ఉండాలి, క్యారెక్టర్ అయినా ఉండాలి. ఇప్పుడు మనం ఇంటీజర్ రాసి అరేలో ఫ్లోట్ వాల్యూ ఇచ్చామనుకోండి, ఇక్కడ మన డేటా టైప్ రాసిందేమో ఇంటీజర్, మనం ఇచ్చిందేమో ఫ్లోటు. అప్పుడు అదేం చేస్తుంది, కంపైలర్ ఎర్రర్ త్రో చేస్తుంది. మనం ఇక్కడ ఏం డేటా టైప్ అయితే ఇచ్చామో అదే వాల్యూ ఉండాలి. ఓకే, ఐ హోప్ మీకు బాగా అర్థమైంది అనుకుంటా. ఇక్కడ మనం ఇంటీజర్ అనే డేటా టైప్ ఇస్తే మన వాల్యూ కూడా ఇంటీజరే ఇవ్వాలి. ఓకే, నువ్వు ఇంటీజర్ కాకుండా నువ్వు వేరే వాల్యూ ఏదైనా ఇస్తే అది ఎర్రర్ ఖచ్చితంగా త్రో చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు నేను ఒక మెకానిక్ షాపే పెట్టాను, బైక్ మెకానిక్ షాపు. నేను బైక్ మెకానిక్ షాప్ పెట్టాను, నా దగ్గర ఒక కార్ తీసుకొచ్చి ఇచ్చి కార్ పని చేయట్లేదు, బాగు చేయమంటే నేను ఎక్కడి నుంచి బాగు చేస్తా? నాకు తెలిసిందే బైక్ మెకానిక్ పని. అది కూడా అంతే, కంపైలర్కి నువ్వు ఏ డేటా టైప్ ఇస్తావో దాంట్లో ఉండే దానికి అప్లై చేస్తున్న వాల్యూస్ని మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చి వాల్యూ ఏమో ఫ్లోట్ది ఇచ్చావు, తీసుకోదుగా. అది అక్కడ
నువ్వు ఇంటీజర్ ఇస్తే ఇంటీజరే ఇవ్వాలా, ఫ్లోట్ ఇస్తే ఫ్లోటే ఇవ్వాలా అలా. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాను, ద కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ అని చెప్పాను. ఇప్పుడు అరేని 3 టైప్స్గా డివైడ్ చేశారు బేస్డ్ ఆన్ సబ్స్క్రిప్ట్స్. సబ్స్క్రిప్ట్స్ అంటే ఏంది, ఇక్కడ సబ్స్క్రిప్ట్స్ అంటే ఇవి క్లోజ్డ్ బ్రేసెస్ ఆర్ కాల్డ్ సబ్స్క్రిప్ట్స్. బేస్డ్ ఆన్ ద సబ్స్క్రిప్ట్స్ అరేస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: సింగిల్ డైమెన్షనల్ అరే ఆర్ 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే. ఫస్ట్ దీన్ని రాసుకుందాం డెఫినేషను. ద కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. ఓకే, based on the subscripts arrays are classified into 3 types. ఓకే, ఒకటి సింగిల్ డైమెన్షనల్, 2 2 డైమెన్షనల్, 3 మల్టీ డైమెన్షనల్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ సింగిల్ డైమెన్షనల్ చూద్దాం. ఇక్కడ సింగిల్ డైమెన్షనల్కి వచ్చేసరికి మీకు ఇందాకే నేను చెప్పాను, బేస్డ్ ఆన్ ది సబ్స్క్రిప్ట్స్. సింగిల్ డైమెన్షనల్ అరే కాబట్టి మనం ఇక్కడ ఒక్క సబ్స్క్రిప్టే వాడతాం. వీఆర్ యూజింగ్ 1 సబ్స్క్రిప్ట్ ఓన్లీ హియర్, సింగిల్ డైమెన్షనల్ అరే. కమింగ్ టు దట్ సబ్స్క్రిప్ట్, దానికన్నా ముందు మనం సింటాక్స్ రాసుకుందాం. జనరల్ ఫార్మాట్ ఆఫ్ సింగిల్ డైమెన్షనల్ అరే. ఫస్ట్ వచ్చేసి సింటాక్స్ అయితే రాసుకుందాం. సింటాక్స్ వచ్చేసి డేటా టైప్, అరే నేమ్, సైజ్. ఇది దీని సింటాక్స్. సింగిల్ డైమెన్షనల్ అరే సింటాక్స్. డేటా టైప్ రాయాలి, మనం డేటా టైప్ ఇవ్వాలి, అరేకి ఒక నేమ్ అనేది ఇవ్వాలి, దాంట్లో సైజ్ మెన్షన్ చేయాలి, అంటే ఎంత సైజు ఏంటి అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్ ఇచ్చాను, అరే నేమ్ వచ్చేసి ఏ అని ఇచ్చాను, అండ్ అరే సైజ్ వచ్చేసి 6 అని ఇచ్చాను. ఓకే, అరేస్ కాన్సెప్ట్లో మనం వాల్యూస్ని అసైన్ చేసేటప్పుడు ద సబ్స్క్రిప్ట్స్ మస్ట్ బి క్లోజ్డ్ విత్ దిస్ బ్రాకెట్స్ ఓన్లీ. See these brackets, it is called square brackets. ఈ బ్రాకెట్స్లో మాత్రమే మనం సబ్స్క్రిప్ట్స్ని రిప్రజెంట్ చేయాలి. మీకు ఇందాక చెప్పాక సబ్స్క్రిప్ట్ అంటే ఇదే అని, దీంట్లోనే మనం వాల్యూస్ ఇవ్వాలి అరే అన్నప్పుడు. ఓకే, ఇప్పుడు నేను ఏ ఇంటీజర్ డేటా టైప్లో దానికి ఏ అనే అరే నేమ్ ఇచ్చి దాంట్లో వాల్యూ 6 ఇచ్చా. ఇప్పుడు దీని అర్థం ఏంది, నేను ఏ అనే అరేలో ఇంటీజర్ వాల్యూస్ మ్యాక్సిమం 6 ప్లేస్ చేయగలుగుతా. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? దీన్ని ఈక్వల్ టు పెట్టి మనం వాల్యూస్ అసైన్ చేసుకునేటప్పుడు మస్ట్ బి యూజ్డ్ ఫ్లవర్ బ్రాకెట్స్. నేను 6 వాల్యూస్ అన్నాను కాబట్టి 20, 30, 40, 50, 60, 70. Here the values between we can use comma operator. ఇక్కడ కామా ఆపరేటర్ మనం వాడాలి. దట్ ఈస్ ఆల్సో 1 టైప్ ఆఫ్ ఆపరేటర్. స్పెషల్ ఆపరేటర్స్లో కామా ఆపరేటర్ ఒకటి. మనం కామా ఆపరేటర్ని వాడాలి ఇక్కడ.
మనం నార్మల్గా పెట్టేస్తూ ఉంటాం కామా అంటే కామా 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 అని. కాకపోతే సి లాంగ్వేజ్లో కామా కూడా ఒక ఆపరేటరే. అది స్పెషల్ ఆపరేటర్లో ఒకటి కామా ఆపరేటర్ అనేది. ఓకే, ఇప్పుడు మనం ఇది ఇచ్చాం అంటే నేనేం చేశాను, ఏ అనే అరేలో మ్యాక్సిమం 6 ఎలిమెంట్స్ని మనం రాసాం. ఓకే, ఇప్పుడు ఈ 6 ఎలిమెంట్స్ మనం ఈ 6 ఎలిమెంట్స్కి ఇనిషియలైజేషన్ చూసుకుందాం. హౌ టు ఇనిషియలైజ్ సింగిల్ డైమెన్షనల్ అరే. ఇనిషియలైజేషన్ ప్రాసెస్ చూసుకుందాం. హియర్ ద ఇనిషియలైజేషన్ ప్రాసెస్ ఇస్ 2 types, ఎట్ రన్ టైమ్, ఎట్ కంపైల్ టైమ్. ఓకే, మనం ప్రోగ్రామ్ కంపైలింగ్ రాసేటప్పుడు ఒక విధంగా ఇనిషియలైజేషన్ చేయొచ్చు. ఎట్ రన్ టైమ్ ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు యూజర్ ద్వారా వాల్యూస్ని తీసుకొని రన్ చేయొచ్చు. అదే స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్. ఎట్ రన్ టైమ్ వీఆర్ యూజింగ్ స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇప్పుడు ఇనిషియలైజేషన్ ప్రాసెస్. ఇక్కడ నేను 6 ఇచ్చా, అరే నేమ్ 6 ఇచ్చాను. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఏ అనే వేరియబుల్, అది కూడా ఇంటీజర్ డేటా టైప్లో నేను 6 వాల్యూస్ ప్లేస్ చేశాను. ఇక్కడ ఇనిషియలైజేషన్ ఎలా అవుతుంది అంటే, మనం అరే యూజువల్గా మనం 1 2 3 4 5 6 అని నెంబరింగ్ ఇస్తాం. అరేలో అలా ఇవ్వకూడదు. 0th పొజిషన్, 1st పొజిషన్, 2nd పొజిషన్, 3rd పొజిషన్, 4th పొజిషన్, 5th పొజిషన్. ఇక్కడ ఫస్ట్ 20, 30, 40, 50, 60, 70 ఇలా ఇనిషియలైజ్ అవుతాయి వాల్యూస్. ఓకే, ఇంటీజర్ ఏ ఆఫ్ 0లో వాల్యూ ఎంత ఉంది అంటే మనం 20 అని చెప్పాలి. ఏ ఆఫ్ 3లో వాల్యూ ఎంత ఉంది అంటే మనం 50 అని చెప్పాలి. ఏ ఆఫ్ 5లో వాల్యూ ఎంత ఉందంటే 70 అని చెప్పాలి. ఇలా సింగిల్ డైమెన్షనల్ అరే ఇనిషియలైజేషన్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు 2 డైమెన్షనల్ అరే. మీరు ఒక్కసారి థింక్ చేయండి, 2 డైమెన్షనల్ అరేలో ఎన్ని సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి? సింగిల్ డైమెన్షనల్ అరేకి సింగిల్ సబ్స్క్రిప్ట్ ఉంది అంటే మనం ఓన్లీ 1 సబ్స్క్రిప్టే వాడాం, ఇది సబ్స్క్రిప్ట్. ఇప్పుడు 2 డైమెన్షనల్ అరే కదా, 2 సబ్స్క్రిప్ట్స్ ఉండాలి. యూజువల్గా మనం 2 డైమెన్షనల్ అరే మ్యాట్రిక్స్కి వాడతాం, మ్యాక్సిమం మ్యాట్రిక్స్కే వాడతాం 2 డైమెన్షనల్ అరే. ఇప్పుడు 2 డైమెన్షనల్ అరేకి వద్దాం. ఓకే, 2 డైమెన్షనల్ అరే దీంట్లో 2 సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి ఈ 2 డైమెన్షనల్ అరేలో. యూజువల్గా మనం మ్యాట్రిక్స్ ఫామ్లో వాడతాం 2 డైమెన్షనల్ అరేలో. ఇప్పుడు మీకు దానికి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సింటాక్స్ 2 డైమెన్షనల్ అరేకి సింటాక్స్ వచ్చేసి, మిగతా మ్యాటర్ అంతా సేమ్, దీనికి కూడా సబ్స్క్రిప్ట్స్ మెన్షన్ ఉంటుంది. అవి కూడా క్లోజ్డ్ బ్రేస్లోనే ఉండాలి, స్క్వేర్ బ్రాకెట్స్లో. సింటాక్స్ వచ్చేసి దీనిది డేటా టైప్, అరే నేమ్, సైజ్ ఆఫ్ రోస్, ఆఫ్ కాలమ్స్. ఓకే, రోస్ కాలమ్స్ యూజువల్గా మ్యాట్రిక్స్ ఫామ్లోనే మ్యాక్సిమం వాడతాం 2 డైమెన్షనల్ అరే. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు 2 డైమెన్షనల్ అరేలో నేను మ్యాక్సిమం 2/3, 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నా. ఇంటీజర్ అనే డేటా టైప్లో అరే నేమ్ వచ్చేసి ఏ ఇచ్చాను, 2/3 మ్యాట్రిక్స్ తీసుకుందాం, 2/3. ఓకే,
చూసారా 2 సబ్స్క్రిప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. 2 డైమెన్షనల్ అర్రే కాబట్టి 2 సబ్స్క్రిప్ట్ వాడాం. ఓకే. ఇప్పుడు మనము ఒకవేళ మనం ప్రోగ్రామ్ రాసినా కూడా సింగిల్ డైమెన్షనల్ అర్రేకి ఒక ఫర్ లూప్ వాడచ్చు. 2 డైమెన్షనల్ అర్రేకి 2 ఫర్ లూప్స్ వాడాలి. బికాజ్ ఇక్కడ 2 ఉన్నాయి కదా, రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మనం 2 ఫర్ లూప్స్ వాడాలి. నేను 2 డైమెన్షనల్ అర్రేకి ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ప్రోగ్రామ్ కూడా రాసి చూపిస్తాను, మీకు అర్థమైపోద్ది 100%. దీనికే రాస్తాను 2/3కి. ఇప్పుడు 2 అనేది రోస్ సైజ్ని రిప్రజెంట్ చేస్తుంది. 3 కాలమ్ సైజ్ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ ఏలో. ఓకే. 2/3 మ్యాట్రిక్స్. ఇప్పుడు దీని ఇనిషియలైజేషన్ చూద్దాం 2 డైమెన్షనల్ అర్రేకి. ఇనిషియలైజేషన్ ప్రాసెస్. నేనే మ్యాట్రిక్స్ తీసుకున్నాను 2/3. 2 రోస్ 3 కాలమ్స్. మనం ఏ మ్యాట్రిక్స్ తీసుకుందాం? 2 3 4 5 6 7 2/3 మ్యాట్రిక్స్. 0 1 0 1 2. 0 0 పొజిషన్లో 2 ఇనిషియలైజ్ అయింది. ఓకే. 0 1 పొజిషన్లో 3 ఉంది. 0 2 పొజిషన్లో 4 ఉంది. ఓకే. ఇలా ఇనిషియలైజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ ఆఫ్ 2/3గా తీసుకున్నాం. ఇప్పుడు దానికి ఇక్కడికి రండి. ఇక్కడ దానికి మనం క్లోజర్ బ్రేస్ వాడి చేద్దాం. 2 రోస్ కదా, మనం 2 3 4 5 6 7 ఈ వాల్యూసే కదా తీసుకున్నాం. ఈ వాల్యూస్ని రాసుకుంటాం. ఈ వాల్యూస్ రాసుకున్నప్పుడు టోటల్ ఎన్ని వాల్యూస్ అవుతాయి మనకు? 6 వాల్యూస్ అవుతాయి. 1 2 3 4 5 6. 2 3s are 6. ఓకే. ఇప్పుడు అర్థమైందా? ఇనిషియలైజేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఈ 2 3 4 ఒక రోగా రాసుకుంటాం, 5 6 7 ఒక రోగా రాసుకుంటాం. ఇప్పుడు ఏ ఆఫ్ ఈ 2 3 4ని ఒక రోలో రాసుకున్నాం, 5 6 7ని ఇంకొక రోలో రాసుకున్నాం. ఇప్పుడు మనకు ఏ ఆఫ్ 0 0 పొజిషన్లో వాల్యూ ఎంత ఉంది అని అడిగినప్పుడు మనం 2 అని చెప్పాలి. ఏ ఆఫ్ 0 0 పొజిషన్లో వాల్యూ ఎంత ఉంది అంటే 2 అని చెప్పాలి. ఏ ఆఫ్ 0 1 పొజిషన్లో వాల్యూ ఎంత ఉంది అని అంటే ఎంత అని చెప్తారు మీరు? 3 అని చెప్పాలి. 0 1 పొజిషన్లో 3 ఉంది. ఏ ఆఫ్ 0 2 పొజిషన్లో వాల్యూ ఎంత ఉంది అని అన్నప్పుడు మనం 4 అని చెప్పాలి. ఇలా ఇనిషియలైజేషన్ అవుతుంది మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏ ఆఫ్ 1 0 పొజిషన్లో ఎంత ఉంది అని అంటే 0 పొజిషన్ 1 పొజిషన్ 5 అని చెప్పాలి. ఏ ఆఫ్ 1 1 పొజిషన్లో ఎంత ఉంది అని అంటే 1 1 6 అని చెప్పాలి. ఏ ఆఫ్ 1 2 పొజిషన్లో వాల్యూ ఎంత ఉంది అంటే 7 అని చెప్పాలి. ఓకే, అర్థమైందా? ఇలా 2 డైమెన్షనల్ అరే మనం తీసుకుంటాం. ఇప్పుడు ఏ స్మాల్ ప్రోగ్రామ్ 2 డైమెన్షనల్ అరే మీద 2 ఫర్ లూప్స్ వాడి చేద్దాం. ఫస్ట్ #include studio.h int main కాకపోయినా మీరు void main అయినా రాసుకోవచ్చు. బ్రేస్ ఓపెన్ చేయాలి. int i, j. ఇక్కడ i, j అంటే రోస్ కాలమ్స్ అనుకోవచ్చు, రోస్ కాలమ్స్. ఇంట్ మనం మ్యాట్రిక్స్ ఇవ్వాలి కదా. ఏ ఆఫ్ 5/5 అంటే మ్యాక్సిమం 5 ఎలిమెంట్స్ రాసుకుంటాం. ఇక్కడ ఎవ్రీ లైన్ షుడ్ ఎండ్ విత్ సెమీకాలన్ ఇన్ ప్రోగ్రామ్. ఇప్పుడు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వాడదాం. ఎంటర్ ద రో సైజ్.
scanf. లేదంటే మనం ఇక్కడ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ రాసుకుందాం. నెంబర్ ఆఫ్ రోస్ ఇది కొట్టేసి ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్. scanf %d. ఇప్పుడు వచ్చింది చూసారా %g. మనం ఎందుకు వాడాం? ఇంటీజర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇంటీజర్ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇంట్ రోస్ ఇంటీజర్ని రిప్రజెంట్ చేస్తున్నాం. %. ఇక్కడ మనం %. ఎందుకు పెడతామంటే మనం ఈ %. తర్వాత ఏవైతే రాస్తామో ఇక్కడ మనం రోస్ సైజ్ ఇచ్చాం కాబట్టి రోస్ రాసాం. ఇక్కడ ఈ %. ఏం చేస్తుంది అంటే నువ్వు ఈ రోస్ అనేది నువ్వు ఎక్కడ అలాట్ చేస్తున్నావు ఇంటీజర్లో అక్కడికి తీసుకెళ్తుంది దీన్ని. అంటే కంపైలర్కి అదొక కీవర్డ్ %. అనేది. ఇట్ ఈస్ ఆల్సో ఏ స్పెషల్ కీవర్డ్. స్పెషల్ ఆపరేటర్స్లో ఒకటి అడ్రస్సింగ్ ఆపరేటర్. ఇది స్పెషల్ ఆపరేటరు %. ఇది రిప్రజెంట్ చేస్తుంది అడ్రస్. ఇది ఇంటీజర్ అడ్రస్, రోస్ యొక్క అడ్రస్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది %. అలాగే printf ఎంటర్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్. scanf మళ్ళీ %d. %d మళ్ళీ ఎందుకు? కాలమ్స్కి కూడా %d అనే కదా ఉంది. %. ఇక్కడ రోస్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం పెట్టాలి? కాలమ్స్ పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మనం కాలమ్ సైజ్ కాబట్టి తీసుకుంటున్నాం. ఇప్పుడు రోకి సైజ్ ఇచ్చాం, కాలమ్ సైజ్ ఇచ్చాం. నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇచ్చాము. ఇంకా మనకేం మిగిలింది? ఎంటర్ ద ఎలిమెంట్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ. printf ఎంటర్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ ఆర్ మ్యాట్రిక్స్ ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా 2 డైమెన్షనల్ అరేకి 2 ఫర్ లూప్స్ వాడతామని. ఫర్ అనేది ఒక లూపు. I రో ఈక్వల్ టు 0. ఫస్ట్ ఇనిషియలైజ్ వాల్యూ మనం 0 తీసుకోవాలి. సెమీకోలన్ I లెస్ దాన్ n. ఆర్ మనం ఇక్కడ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి I లెస్ దాన్ రోస్, I ++. ఇక్కడ మనం సెమీకాలన్స్ ఇవ్వకూడదు, ఏమి ఇవ్వకూడదు, వదిలేయాలి. మళ్ళీ సెకండ్ ఫర్ లూప్ 2 ఫర్ లూప్స్ కాబట్టి ఇక్కడ మనం J కూడా తీసుకున్నాం కాబట్టి కాలమ్స్ కాబట్టి J = 0. J లెస్ దాన్ కాలమ్స్, J++. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం అందరు ఇక్కడ కామాలు యూస్ చేస్తుంటారు. ఇక్కడ కామా పెట్టకూడదు, ఎర్రర్ త్రో చేస్తుంది. సెమీకాలన్స్ మాత్రమే పెట్టాలి. ఇప్పుడు అర్థమైందా? 2 ఫర్ లూప్స్ వస్తాయి 2 డైమెన్షనల్ అరేకి. ఓకే, ఇప్పుడు ఎంటర్ ద ఎలిమెంట్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ కాబట్టి మనం printf స్టేట్మెంట్ రాసుకోవాలి. printf %d a ఆఫ్ %d. నేను ఇక్కడ 2 %d ఎందుకు రాశాను? ఎందుకంటే రోస్ కాలమ్స్ 2 తీసుకున్నాం కాబట్టి రాశాను. ఈక్వల్ టు I, J రోస్ కాలమ్స్. ఓకే, ఇప్పుడు తర్వాత ఏం చేస్తాం? లాస్ట్ scanf స్టేట్మెంట్ ఒకటి రాసుకొని రిటర్న్ 0 పెడతాం. ఎందుకు రిటర్న్ 0 పెట్టామంటే ఇక్కడ ఇంట్ మెయిన్ అని పెట్టాం కాబట్టి ఇక్కడ రిటర్న్ 0 ఖచ్చితంగా రాయాలి. కంపైలర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మెయిన్ ఫంక్షన్ ఎక్కడుందో అది చూస్తుంది ఫస్ట్. ఇక్కడ నువ్వు ఇన్ని లైన్స్ ఇచ్చావు కంపైలర్కి, నేను ఇన్ని లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాసా. కంపైలర్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి? దానికి ఒక కీవర్డ్ అనేది ఉండాలి కదా కంపైలర్కి ఎగ్జిక్యూషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాని కీవర్డ్ మెయిన్ ఫంక్షన్తో స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ ఎక్కడైతే ఉంటుందో కంపైలర్ అక్కడి నుంచి ప్రోగ్రామ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయింది, నువ్వు ఇక్కడ ఇంటీజర్ అని రాసావు, ఇక్కడ రిటర్న్ 0 పెట్టలేదు అనుకో, అది నీకు సర్టెన్ వాల్యూ ఇవ్వదు. కంపైలర్ ఎర్రరు చూపించదు, అటల్ వాల్యూ ఇవ్వదు.
ఓకే, రిటర్న్ 0 అని పెట్టమని ఇండికేషన్ ఇస్తుంది. రిటర్న్ 0 పెట్టామంటే ఇక్కడతో ఎండ్ అయిపోయింది ప్రోగ్రామ్ అని. ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ బ్రేస్ పెట్టాం కాబట్టి రిటర్న్ 0 తర్వాత ఇక్కడ క్లోజ్ బ్రేస్ పెడితే ఇక్కడతో ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయి లూప్ టర్మినేట్ అయిపోద్ది. మనకు రిజల్ట్ అనేది అవుట్పుట్ టెర్మినల్స్లో ప్రింట్ అయిపోద్ది. ఓకే, దిస్ ఈస్ టుడే క్లాస్. అరేస్ కాన్సెప్ట్ మీకు అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కామెంట్ డౌన్, నేను ఆ డౌట్కి రిప్లై ఇస్తాను. లేదంటే అది కొంచెం లెంతీ డౌట్ అయితే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో పెట్టి. ఓకే గైస్, ఫైన్ దెన్ అండ్ లీవ్, బాయ్.